కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దయచేసి హిందూ అనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ ఏదో ఒక ధార్మిక కార్యక్రమంలో ఏదో ఒక ధార్మిక క్షేత్రంతో అనుసంధానమై ఉండాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉందండి. లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ చాలా అంటే చాలా ప్రమాదంలో ఉందండి. మనం ఇంట్లో కూర్చొని 4 గోడల మధ్య చూస్తూ మనం ఏమీ కాలేదు అనుకుంటే కనుక చాలా ఇబ్బంది. ధర్మం కోసం పనిచేసేవారంటే చిన్న చూపు ఉంటుంది. బాల సంస్కరణ కేంద్రాలు మాతృమూర్తులు కావచ్చు, వారికి కావచ్చు, సమస్య నుంచి ఇచ్చేది ఏమీ లేదండి. వారు చేసే పనితో పోల్చుకుంటే మేము ఇచ్చేది శూన్యం, ఆవగింజంత. కానీ మనకు స్వతంత్రానికి పూర్వం ఎలాగైతే దేశ స్వాతంత్రం కోసం వాళ్ళు పోరాటం చేశారో, కుటుంబాన్ని త్యాగం చేసి పనిచేశారో, ఈ రోజు ధర్మం కోసం ఏ క్షేత్రంలో ఏ సమస్యలో పనిచేస్తున్న కార్యకర్తలైనా వీరందరూ కూడా అలాంటి స్వతంత్ర సమరయోధులకి ఏమాత్రం తప్పుతారు. ఒకప్పుడు వాళ్ళు దేశ స్వాతంత్రం కోసం పనిచేస్తే వీళ్ళు ధార్మిక స్వాతంత్రం కోసం పనిచేస్తున్నారు. ఈ రోజు ఒక గిరిజన గ్రామంలో ఈ గిరిజనులకు వెళ్ళే స్కూలు, ఆ స్కూల్ వర్షాకాలంలో మునిగిపోద్ది. ఎందుకంటే ప్రాజెక్ట్ పక్కనే వర్షాకాలం మునిగిపోయి వాళ్ళు స్కూల్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉండదు. అవకాశం లేనప్పుడు వర్షాకాలంలో గేదెలు పాకలు ఉంటాయి కదా షెడ్లు, ఆ షెడ్లో పెట్టుకోవడం ఇలాగ చేస్తున్నారు. వారితో ఒక వీడియో తీసుకున్నాను అనమాట. మాకు ఎలాగ పలానా ప్రదేశంలో స్కూల్ ఉంది, ఇది మునిగిపోతుంది వర్షాకాలంలో, మాకు స్కూల్కి అవకాశం కల్పించారని చెప్పి దాతలని అలాగే అది రాజేష్ గారు చూశారండి ఫేస్బుక్ లో. మాటిచ్చిన వారంలో అంతా రెడీ చేశారు రాజేష్ గారు. అంటే గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ మంచి కార్యక్రమాలకు ఎంత స్పీడ్గా ఉంటుందో మీకు ఉదాహరణ చెప్పడానికి నేను ఈ విషయం చెప్తున్నాను. అందరికీ జై శ్రీరామ్. ప్రస్తుతం మనం ఒరిస్సా పర్యటనలో 6వ రోజులో ఉన్నాము. నిన్న ఉదయం ఊరి నుంచి బయలుదేరి ఒరిస్సాలోనే కొన్ని గ్రామాల్లో సమావేశాలు నిర్వహించుకొని సుమారుగా రాత్రి 10:30కు మనం శ్రీకాకుళం రావడం జరిగింది. శ్రీకాకుళంలో ఈ రోజు ఉదయం ఒక సమావేశం ఉంది. ఆ సమావేశాన్ని ముగించుకొని ప్రస్తుతం మనం వైజాగ్ వెళ్తున్నాము. వాస్తవానికి ఇవాళ సాయంత్రం మనకు విజయనగరంలో ఒక సమావేశం జరగాల్సి ఉంది. అయితే కొన్ని కారణాలతో అది వాయిదా పడింది. అందుకని డైరెక్ట్ గా వైజాగ్ వెళ్లి రాత్రికి వైజాగ్ లోనే స్టే చేస్తాము. ఇప్పుడు ఈ ఒరిస్సా పర్యటనలో మనం అన్ని కొత్త ప్రదేశాలకు వెళ్ళాం. అంటే ఇంతవరకు ఆర్గనైజేషన్ టచ్ అయినటువంటి ప్రదేశాలకు వెళ్ళాము. కానీ శ్రీకాకుళంలో సుమారుగా 1 సంవత్సర కాలంగా మనం యాక్టివిటీస్ చేస్తున్నాము. అక్కడ మనకు మన సంస్థ పూర్తి సమయ కార్యకర్తలు త్రినాథరావు గారు, సత్యనారాయణ గారు ఉన్నారు. వారు చాలా గ్రామాల్లో వారు భజనా సమాజాలని నిర్మాణం చేయడం గానీ, బాల సంస్కార కేంద్రాలను ఏర్పాటు చేయడం గానీ, గ్రామ కమిటీలను నిర్మించడం గానీ, ఇట్లా చాలా గ్రామాల్లో పని జరుగుతుంది. గతంలో కూడా మనం అనేక కార్యక్రమాలు శ్రీకాకుళం కేంద్రంగా చేస్తున్నాము. మీరందరూ సోషల్ మీడియా వేదికగా వాటిని చూస్తూ ఉన్నారు. ఈ రాత్రికి మనం వైజాగ్ లోనే స్టే చేసి రేపు ఉదయం నర్సీపట్నంలో మనకు సమావేశం ఉంది. మీకు గుర్తుంటే కనుక మనం బయలుదేరిన మొదటి రోజు నర్సీపట్నంలో మనకు సమావేశం జరగాల్సి ఉంది. అయితే ఆ రోజు వాతావరణం బాగోలేక వర్షం పడడం వల్ల, అలాగే స్థానికంగా కొన్ని పండుగలు వాళ్ళు నిర్వహించుకుంటూ ఉండడం వలన మనకు ఆ రోజు జరగాల్సిన సమావేశం జరగలేదు. అది రేపు ఉదయం జరుగుతుంది. రేపు ఉదయం ఆ సమావేశంతో మనకు ఈ షెడ్యూల్ అనేది ముగుస్తుంది. మళ్ళీ మనం తిరిగి నర్సీపట్నంలో కలుద్దాం. అందరికీ జై శ్రీరామ్.